హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రమ్య. ప్రస్తుతం నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. సో ఆమెను ఇంట్రడ్యూస్ చేసే ముందు ఆవిడ గురించి నాకు తెలిసిన మాటల్లో చెప్పాలి అంటే షీఈ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్, క్విక్ లెర్నర్ అండ్ వెరీ ఎనర్జెటిక్. అండ్ ఇంకా చెప్పాలి అంటే తన గురించి చెప్పడానికి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా చాలానే ఉంటాయి. సో ఇంకా ఎందుకు నేను ఇంట్రడ్యూస్ చేసేస్తాను. తనే స్వీటీ, మన అనుష్క. సో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మూవీ రుద్రమదేవిలో నటించి సక్సెస్ని అందుకొని ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఆ సక్సెస్ని ఎన్టీవీతో కూడా షేర్ చేసుకుంటారు అంటున్నారు. మరి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అనుష్క. హాయ్. హౌ యూ డూయింగ్? వెరీ గుడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు 2 years ఎంతో కష్టపడి చేసిన మూవీ ఈరోజు మంచి హిట్ టాక్ని తెచ్చుకుంది. సో మరి మీ కష్టాన్ని ఇప్పుడు ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు? యాక్చువల్లీ నాకు ఎప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అప్ అండ్ డౌన్. మోస్ట్ ఆఫ్ మై ఇమోషన్ హైస్ అండ్ లోస్ ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇట్స్ రియలీ నైస్ బికాస్ ఈరోజు ఆడియన్స్ నేను ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి చూశాను. దాని తర్వాత ద రెస్పాన్స్ అండ్ ద కలెక్షన్స్ అని చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఇట్స్ సంథింగ్ దట్ అందరూ చాలా హార్డ్ వర్క్ పెట్టి చేశారు. అండ్ హార్డ్ వర్క్ చేసేవన్నీ యాక్సెప్ట్ చేయాలని కాదు, చూడాలని కాదు, బట్ వెన్ దీనికి అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పుడు దట్ ఆల్సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ లైక్ దిస్, ఇట్స్ సాటిస్ఫాక్టరీ అండి ఆల్వేస్. మీరు కంప్లీట్గా 2 years ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు కదా? ఇంకా నో వి బీన్ డూయింగ్ ప్యారలల్ బికాస్ నేను ప్యారలల్ బాహుబలి కూడా చేస్తున్నాను. రెండు కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేసి. సో మేనేజింగ్ మీకు అదేం కష్టం అనిపించలేదా అక్కడ ఇక్కడ ఎట్ టైం? డెఫినెట్లీ నో కంప్లైంట్స్ అండి బికాస్ బాహుబలి లాంటి ఒక ఫిలిం, రుద్రమదేవి లాంటి ఒక ఫిలిం నా కెరియర్లో ఈ టైంలో పెద్ద వెరీ ప్రెస్టీజియస్ ఫిల్మ్స్. ఒకటి మన హిస్టరీ and okati again it's folklore fantasy, but again the kind of reach it's taken Telugu cinema to an international platform, anta next platform తీసుకున్నది బాహుబలి. So to be a part of both of it is definitely a blessing. So I guess 2015 అంటే అనుష్కదే బాహుబలి రిలీజ్ అయింది, అది సూపర్ డూపర్ హిట్. అండ్ ఇప్పుడు రుద్రమదేవి అండ్ నెక్స్ట్ నవంబర్లో వచ్చేసి 0 size, అది కూడా size 0, అది కూడా మీదే. సో మీ ఇయర్ అని చెప్పేసేయాలి ఇది. A year of definitely a year of this past 2-3 years has been a year of good work andi. It's I feel as an actor you feel satisfied that okay I'm doing such projects, ఇలాంటి పెద్ద గొప్ప టెక్నీషియన్స్తో వర్క్ చేస్తున్నాను. మీరు అంటే సినిమా రిలీజ్కి ముందు ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, అంటే మీకు ముందే స్టోరీ తెలియదు రుద్రమదేవి స్టోరీ అని. స్టోరీ తెలియకపోయినా కూడా మీరు తెలుసుకొని దాని మీద వర్కౌట్ చేసి ఇంత పెద్ద సక్సెస్ని, అంటే ఇప్పుడు రుద్రమదేవి అనగానే మీ పోస్టరే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనకి రుద్రమదేవి అనేది ఏ బుక్స్లో ఎక్కడ ఆమె స్టాచ్యూ కూడా మనకి ఎక్కడా కనిపించదు. సో అంతలా లీనమైపోయి చేశారు. సో ఎలా హార్డ్ వర్క్ చేశారు దీనికి ముందు, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఫస్ట్ థింగ్ ఇస్ నాకు గుణశేఖర్ గారు స్టోరీస్ చెప్పే వరకు నాకు ఆ స్టోరీ తెలియదు. బికాజ్ నాకు కాకతీయ డైనస్టీ రూల్లో ఇలాంటి కింగ్స్ క్వీన్స్ ఉన్నారు అన్నీ తెలుసు, మన అందరికి హిస్టరీ స్కూల్లో ఉంది కాబట్టి. అండ్ బట్ ఇంత డీటెయిల్గా తెలీదు. అండ్ గుణశేఖర్ గారు స్టోరీస్ చెప్పిన తర్వాత ఏం చెప్పాలని నాకు అనిపించలేదు. బికాజ్ ఇలాంటి ఒక స్టోరీ మన హిస్టరీ జరిగిందని థింక్ చేయడం కూడా ఇట్స్ లైక్ వెరీ డిఫికల్ట్. దట్ యాక్చువల్లీ ఒక రుద్రదేవుడిగా షీ రూల్డ్ అని దట్స్ so it's very inspiring. And at the same time he told me that even school pillalu inka school lo they have Rudramadevi chapter ani. So that made me feel even that is very exciting because if I was a student and na history book lo unde oka chapter edana tera meeda movie ga teeste I would be very happy to go and watch it. So that all that was an inspiration, but throughout the movie in terms of content ela cheyali దాన్ని ఎలా ఉన్నింది, మన ఎలా తీసుకొని వెళ్దాము ఈ క్యారెక్టర్ ఫ్లోని, దట్స్ ఆల్ దట్ సంథింగ్ విచ్ గుణశేఖర్ గారు ఎవ్రీ స్టెప్లో గైడ్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ తోటతర్ని గారు, నీతల్లుల గారు, బాణ గారు, ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఇట్స్ ఎ గ్రూప్ ఎఫర్ట్. సో అంటే మీరు స్టోరీ నెరేట్ చేయగానే ఒప్పేసుకున్నారా? లైక్ యు టుక్ సమ్ నో డౌట్ ఆఫ్టర్ దట్. నో as soon as I heard the story it was definitely it's like I feel I'm happy that Gunasekhar garu chose me to do this character. And మీరు ఫస్ట్ షో చూసాను అని చెప్తున్నారు, థియేటర్కి వెళ్ళి చూసారన్నారు. సో ఆడియన్స్ నుంచి వచ్చే స్పందన, మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు ఈ మూవీ? See, first thing is the first day first show చూస్తున్నప్పుడు it was blank because just we went for a morning show and then I also went to Devi Theatre, Gunasekhar gartho వాళ్ళ ఫ్యామిలీతో అని. So it's always you're waiting because you whole night you'll be wondering okay release అవుతుంది ఏమవుతుంది, you always that all these things are running. కానీ నేను second time చూసినప్పుడు I enjoyed it better. First day I was little maybe stressed and all that, and definitely చాలా మంది compliments from
రాజమౌళి గారు, శ్యామ్ గారు, ఫర్ దెన్ దాసరి నారాయణరావు గారు, ఆయనే పిలిచి హీ హ్యాడ్ అ ప్రెస్ మీట్ దిస్ వన్. మొన్న సుబ్బిరామరెడ్డి గారు, సో మెనీ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. పూరి జగన్నాథ్ గారు ఇంకా మెసేజ్ చేశారని, ఇంకా కంట్రీలో లేని వచ్చినట్టే చూస్తానని. అండ్ సో మెనీ పీపుల్ ఈవెన్ ఫ్రమ్ బాలీవుడ్ నుంచి, తమిళనాడు ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు మెసేజ్ చేశారు చాలామంది. సో ఐ ఫీల్ ఇట్స్ అ నైస్ ఫీలింగ్. మన ఎఫర్ట్ పెట్టి చేసినప్పుడు తెర మీద చూసిన తర్వాత అనిపిస్తుంది ఒక ఇంకా అక్కడ బెటర్ చేయొచ్చు, అక్కడ బెటర్ చేయొచ్చు. బట్ ఇన్ దట్ గివెన్ పాయింట్ దట్ వాస్ ద బెస్ట్ దట్ ఐ కుడ్ డెలివర్. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ అంత బాగా యాక్సెప్ట్ చేసుకున్నారు. బికాస్ ఐ వాజ్ వెరీ వెరీ స్కేర్డ్ ఆఫ్ రుద్రదేవుడు క్యారెక్టర్. ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా అనుకుంటారు. ఇప్పటివరకు చాలా అనుష్క అంటేనే ఒక బ్యూటిఫుల్గా మాకు కనిపిస్తారు కళ్ళ ముందు. ఒక బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ ఐజ్, బ్యూటిఫుల్ డాన్స్ ఇవి కనిపిస్తాయి. సో ఒకేసారి ఇలా చూడాలి అని అంటే అది కూడా మీరు ఒక మేల్ రోల్ కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది. ఈ మూవీలో మీరు మేల్ రోలు, ఫీమేల్ రోలు ఎట్ ఏ టైం పర్ఫామ్ చేస్తూ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? దాన్ని మీకు ఏమైనా కష్టంగా అనిపించిందా? వేరియేషన్స్ చూపించడము? మేల్ రోల్ ఇస్ ఫస్ట్ టైం. సో నాకు కూడా మనం స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ ఆల్ ద ట్రస్ట్ ఆన్ గుణశేఖర్ గారు. నాకు ఎలా పుల్ చేయాలి అండ్ ఇట్స్ సంథింగ్ విచ్ ఐ వాస్ క్లూలెస్ అబౌట్. బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ గుణశేఖర్ గారు, రాగిణి గారు హిజ్ వైఫ్, నీతాలుల గారు, తోటతర్ని గారు అండ్ భాను గారు. వాళ్ళ కాస్ట్యూమ్, హెయిర్, మేకప్, ఆ సెట్స్ అన్నీ అదన్నీ కన్విన్సింగ్గా ఉండాలి. ఆర్మర్స్ కానీ, స్వోర్డ్స్ కానీ అదన్నీ వాళ్ళు చాలా కేర్ తీసుకొని చేశారు. కాబట్టి ఫస్ట్ లుక్ మేము ట్రయల్స్ చేసిన తర్వాత వెన్ ద లుక్ గాట్ సెట్, నాకు మిర్రర్లో చూసినప్పుడు ఫస్ట్ పర్సన్ టు గెట్ కన్విన్స్ హ్యాస్ టు బీ మీ. మిర్రర్లో చూసినప్పుడే ఐ ఫెల్ట్ ఓకే, ఐ నెవర్ ఇమాజిన్ దట్ ఐ కుడ్ లుక్ లైక్ దిస్ అని. బట్ దెన్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు ఎట్ ఎవ్రీ స్టెప్ కీప్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్. మనకు తెలియకుండా ఫీమేల్ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. యూనో ఐ నెవర్ రియలైజ్డ్ మేల్ గెటప్ వేసుకో వరకు ఐ నెవర్ రియలైజ్డ్ హౌ ఫెమినైన్ ఐఎమ్. ప్రతి దాంట్లో కూర్చొని విధంగా లేదా చేయి అని చూస్తుంటే చాలా ఫెమినైన్గా ఉంటుంది. సో ఆల్ దాట్ వాస్ వీ హ్యాడ్ టు పుట్ ఇన్ లిటిల్ ప్రాక్టీస్ టు ఇట్. సో అంటే ఒక మేల్ గెటప్కి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఎన్ని గెటప్స్ వేశారు ఆ టైంలో? లైక్ సెలెక్ట్ చేసే ముందు మీకు డిఫరెంట్ గెటప్స్ వేస్తారు కదా, ఈ గెటప్లో సూట్ అవుతారా, ఈ గెటప్లో సూట్ అవుతారు? గుణశేఖర్ గారు ఆల్రెడీ భాను గారితో, నీతలు గారితో, తోటతర్ని గారితో కూర్చొని హీ ఆల్రెడీ డన్ లాట్ ఆఫ్ స్కెచెస్, ఇలా కావాలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చాలా చేశారు. ఓన్లీ థింగ్ విచ్ వాజ్ లెఫ్ట్ వాజ్ ఫర్ దెమ్ టు ట్రై ఇట్ ఆన్ మీ. సో ఇట్ వాజ్ నాట్ దట్ వీ డిడ్ అన్నీ మనం చేయలేదు, బట్ వీ డిడ్ అ ఫ్యూ. దాని తర్వాత వీ గాట్ అ బాడీ సూట్ ఫ్రమ్ న్యూజిలాండ్ నుంచి. బికాస్ ఎండ్ ఆఫ్ ది హౌ మచ్ యూనో టు just flatten out your chest and hold the body with muscular అని ఒక బాడీ సూట్ తీసుకువచ్చాము మేము న్యూజిలాండ్ నుంచి. సో దట్ హెల్ప్డ్ యాక్చువల్లీ, బట్ ఇట్స్ వెరీ టైట్, దట్స్ ఆల్. సో రెడీ అవ్వగానే ఫస్ట్ మేల్ గెటప్ వేసిన వెంటనే మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకొని ఉంటారు కదా, అప్పుడు మీ ఫీలింగ్? ఐ వాజ్ జస్ట్ బికాస్ యూ నెవర్ ఇమాజిన్ దట్ యూ లుక్ లైక్ దిస్ కదా ఫస్ట్ టైం. అట్లీస్ట్ ఫీమేల్ గెటప్ మన ఏదైనా ఉంటే డిఫరెంట్ చీరలు వేసుకుంటే, డిఫరెంట్ జ్యువెలరీ వేసుకుంటే, మేకప్ డిఫరెంట్ వేసుకుంటే okay, you'll be like, oh, it's pretty, whatever. This first second I was like, not bad, it's convincing ani. Okay. And Neetalu garu and Banu garu were very inspiring. Ala chuste, they both were like, and even when I went on the set actually, because then Rudramadevi character చేసినప్పుడు, రుద్రదేవుడు చేస్తున్నప్పుడు lot of ADs అని ఉంటారు కదా, అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు. So like, no, we want రుద్రదేవుడు అని. So they used to pull my leg. నేను వచ్చినప్పుడు we have a crush on you and you know all those girls. So it was very sweet. Okay, so sets లో బాగా ఎంజాయ్ చేశారనమాట. వెల్, అండ్ మీ డైరెక్టర్ గుణశేఖర్ గారి గురించి చెప్పమంటే, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే, ఇంత పెద్ద బిగ్ సక్సెస్ని ఇచ్చారు మీకు, ఒక హిస్టారికల్ మూవీ తీసి మీతో. సో వాట్ యూ సే అబౌట్ హిమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిస్ ప్యాషన్. బికాస్ ఒక స్టోరీని 8th స్టాండర్డ్ చదివి దాని అంతా నచ్చిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ అయిన తర్వాత ఇలాంటి ఒక స్క్రిప్ట్ చేయాలి అని, ఈ స్టోరీని ఎలాగైనా ఇది మన స్టోరీ, మన హిస్టరీలో జరిగిన స్టోరీ ఎలాగైనా ఆడియన్స్కి చెప్పాలని హీ ఆల్వేస్ హ్యాడ్ ఇట్ విత్ ఇన్ హిమ్. And after a point when he realized that it's ఒక పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అండ్ దెన్ ఒక హీరోయిన్తో చేస్తున్నాం, వేరే వాళ్ళతో ఎక్కువ అడుగుతూ ఉంటే బడ్జెట్ ఒక బడ్జెట్ ఎక్కువ అవుతుందని వేరే వాళ్ళు చెప్తారేమో అని అదన్నీ దృష్టిలో పెట్టుకొని he decided along with his wife Ragini garu and his family to produce it himself. So I feel it's not an easy work, Andy, to be producing and directing and having all that pressure.
ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ యాక్చువల్లీ. ఇలాంటి ఒక ఫిల్మ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలని ఆ ప్యాషన్ని ఎక్కడే వదలకుండా ఫ్రమ్ డే 1 టు ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్యాషన్తోనే ఉన్నారు. లాట్ ఆఫ్ హైస్ అండ్ లోస్, మనం చాలా మిస్టేక్స్ చేస్తాము, చాలా ఇదిగా ఉంటుంది, బట్ హీ ఈజ్ సో డెడికేటెడ్ అండ్ దానివల్ల హిస్ ప్యాషన్ అందరినీ ఇట్ బాట్ అస్ ఆల్ టుగెదర్. హిస్ ప్యాషన్ ఫర్ ద స్టోరీ ఆఫ్ రుద్రమదేవి మన అందరినీ అంతా ఇన్స్పైర్ చేసి ఆల్ ఆఫ్ అస్ ఆల్సో గాట్ ఇన్స్పైర్డ్. యాక్చువల్గా స్టార్ హీరో ఉన్నారంటే ఆ సినిమాలో ఇంట్రొడక్షన్ ఆ లెవెల్లో ఉంటుంది. ఆ లెవెల్కి ఏమాత్రం తగ్గకుండా ఉంది మీ ఇంట్రొడక్షన్ ఈ సినిమాలో. మెయిన్లీ ఐ ఫీల్ ఐ డోంట్ వాంట్ టు సే దట్ నేనని ఐ డోంట్ వాంట్ టు సే అండి. అంత క్యారెక్టర్ ఇస్ సో రిచ్. ఇట్స్ మోర్ దెన్ అట్ నో పాయింట్ ఎప్పుడు గుణశేఖర్ గారు అనుష గారిని ఒక హీరోగా చూపించాలని అనుకోలేదు, లేదంటే అనుష గారిని ఒక పెద్ద హీరోయిన్గా చూపించాలని కాదు. ఇట్ వాజ్ లైక్ రుద్రదేవుడు ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండ్ రుద్రమదేవి ఈజ్ ద హీరోయిన్. సో వాళ్ళ క్యారెక్టర్ తీసుకుంటే ఇట్స్ లైక్ దట్. సో ఇట్ వాజ్ అ వెరీ దట్ ఎంట్రీ వాజ్ రిక్వైర్డ్, డ్రామటైజ్డ్ ఎంట్రీ ఆర్ వాట్ హీరోయిక్ ఎంట్రీ ఏదని చెప్తే. అండ్ ఐ రిమెంబర్ దట్ వాజ్ ద ఫస్ట్ బిట్ వీ షాట్. ఈ మూవీ స్టార్ట్ చేసిందే దాంతో. అండ్ ఆ బాడీ సూట్ వేసుకొని ఆల్ ఆఫ్ దట్ అండ్ ఇట్ వాజ్ పీక్ సమ్మర్, May 1st టు లైక్ గోపన్పల్లిలో చేసాము. ఐ రిమెంబర్ ఐ టు సిట్ అండ్ ఆల్మోస్ట్ నేను కూర్చో ప్లేస్లే ఒక స్టూల్ పెట్టి సిట్ ఆన్ ద చైర్స్, ఒక పెద్ద స్టూల్ చేయించారు. సో ఐ టు సిట్ ఆన్ దాట్ అండ్ విచ్ హ్యావ్ ఒక 4-5 కూలర్స్ నా చుట్టూలో. Because the end of the day, because of the costume and the bodysuit, air is never going and it was very hot. So let's take care and we used to do it. So it's an experience and ఎప్పుడు ఆ మెమరీస్ అన్నీ ఉండిపోతాయి. కానీ ఇప్పటివరకు మీరు చేసిన అన్ని మూవీస్ కంటే దీనికి ఎక్కువ కష్టపడినట్లున్నారు. అరుంధతి ఆల్సో ఐ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్, దట్స్ నో డౌట్. అగైన్ బాహుబలి, అగైన్ ఇది. బట్ ఐ ఫీల్ ఇలాంటి ఫిల్మ్స్ చేసినప్పుడు, ఇలాంటి క్యాన్వాస్ ఉన్నప్పుడు తప్పదు. యూ హ్యావ్ టు పుట్ ఇన్ దట్ ఎఫర్ట్. ఇప్పుడు నేను సైజ్ రోల్ చేస్తున్నాను, మనం ఇట్స్ నాట్ లైక్ అ హ్యూజ్ క్యాన్వాస్ లైక్ దిస్, చిన్నది. బట్ దాంట్లో ఆల్సో ఇట్ వాస్ నాట్ ఈజీ. సో ఐ ఫీల్ సమ్ స్క్రిప్ట్స్ డిమాండ్ దట్. సో మీరు కత్తి యుద్ధం కూడా ఇందులో బాగా చేశారు. అసలు చాలా ఇంప్రెసివ్గా ఉందన్నమాట ఆ కత్తి యుద్ధం. నాకు తెలిసి ఇదే అనుకుంటా, ఇదేనా? ఒక 3-4 ఉన్నాయండి. ఓకే, అంటే నేను ఇందాక దీన్ని పట్టుకున్నప్పుడు ఇది చాలా హెవీగా ఉంది. మీరు క్యారీ చేసిన ద బెస్ట్. చాలా లైట్గా చేస్తే ఏమైపోతుందంటే ఇరిగిపోతుంది కొడుతున్నప్పుడు. సో దే హ్యావ్ టు మేక్ వన్ స్టాండర్డ్, ఒక వెయిట్ ఉండాలి. షూటింగ్ చేసినప్పుడు దే మేక్ షూర్ దట్ ఆర్టిస్ట్ కంఫర్ట్ కూడా ఉండాలనే చూసుకుంటారు. బట్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఇట్ డజంట్ బ్రేక్. కానీ ఎంత మాత్రం ఉంటే కూడా కొంచెం వెయిట్ ఉంటుంది. అండ్ వీఆర్ నాట్ యూస్ టు యూజింగ్ అ రిస్క్ సో మచ్, కాబట్టి బి అ లిటిల్ బిట్ ఇంకా ఎఫర్ట్ పెట్టాలి. సో మీరు దీనికి సంబంధించి ఎక్కడ ట్రైనింగ్ ఇదంతా తీసుకున్నారు? వీ హ్యాడ్ అండి ఫైట్ మాస్టర్స్ వాళ్ళని పెట్టుకొని వీ హ్యాడ్ ఆల్ అ ట్రైనింగ్ బిఫోర్ షూట్. అంటే లైక్ అన్నీ కూడా ఒరిజినల్ లొకేషన్స్లో ఏమైనా చేస్తారా? అంతా సెట్టింగ్స్ అయినా? అవునా, నివినస్ ఒక పార్ట్ ఉంది కదా నాద్రా అన్నది, దట్ వాజ్ ఓన్లీ మన ఆదిలాబాద్లో కుంటాలని ఒక వాటర్ ఫాల్స్ ఉంది. దట్ వాజ్ ద ఓన్లీ ఒరిజినల్ థింగ్. బట్ వీ డోంట్ హ్యావ్ అ స్కోప్. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజియర్. అలాంటి మన ఫెసిలిటీస్ ఉండింటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజియర్. బికాస్ వీ డోంట్ హ్యావ్, దానివల్ల వీ హ్యావ్ టు క్రియేట్ సెట్స్ అండ్ ఆల్ దట్. సో గోపన్పల్లిలో వీ అండ్ రాణాది మీది కాంబినేషన్ కూడా బాగుంది. హైట్ పరంగా చూసుకున్నా కూడా మీ ఇద్దరు స్క్రీన్ మీద బాగా కనిపిస్తున్నారు మీ పేరు. సో హౌ వాజ్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు వర్క్ విత్ రానా. ఇప్పుడు మన బాహుబలిలో కూడా చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం. బట్ ద ఫస్ట్ టైం వి పేర్డ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. సో మీరు షూటింగ్ ఎన్ఆర్స్ చేసేవాళ్ళు, అంటే ఇదంతా మీకు హెవీగా అనిపించదు కదా, ఈ జ్యువెలరీ, కాస్ట్యూమ్, ఇవన్నీ ఎన్ఆర్స్ ఉంటుంది? వీ యూజ్డ్ టు షూట్ 9 to 6, 9 to 9 maximum, 9 to 6. Gunashekar garu as much as possible he tried to plan it so that 9 to 6 low finish, because he understands it's not easy, so he tried to finish it as much as possible by that time. కొన్నిసార్లు ఇట్ విల్ గెట్ ఎక్స్టెండెడ్, అది తప్పదు. అండ్ అలాగే మన గోన గన్నారెడ్డి గారి గురించి, బన్నీ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన చిన్న క్యారెక్టర్ అయినా చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అది ఆయన. దానికి ఈ ఫిలింలో ఒకటి మన చేసిన వాళ్ళందరూ, కృష్ణంరాజ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రానా, అల్లు అర్జున్, నిత్యా మేనన్, క్యాథరిన్, వాళ్ళందరూ, సుమన్ గారు, ఆదిత్య వాళ్ళందరూ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అడిగితే ఏ క్యారెక్టర్ని రీప్లేస్ చేసి వేరే వాళ్ళని పెడతారంటే ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ క్యారెక్టర్. బికాజ్ ఐ ఫీల్ ఈచ్ వన్ యాప్ట్గా ఉన్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకుంటే హీస్ లైక్ యాప్ట్ యాజ్ గోన గన్నారెడ్డి. అండ్ ద వే హీ టోల్డ్ హిస్ డైలాగ్స్, ద డైలెక్ట్ కానీ, హిస్ వే డ్రెస్ చేసింది, బాడీ లాంగ్వేజ్, అన్నీ
all of it, so much of care he's taken and done this character, and the audience are loving each and actually ఒక చిన్న లైన్ చెప్తే కూడా ఆడియన్స్ ఆర్ క్లాపింగ్. అయితే మేము ఫస్ట్ డే చూసినప్పుడు ప్రతి ఒక్క లైన్కి ప్రతి ఒక్క వర్డ్కి దే టు క్లాప్. సో మరి ఆ 2 years షూట్లో మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్స్? లాట్స్ అండి, లాట్స్. ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఐ నెవర్ ఫర్గెట్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుణశేఖర్ గారు ఇంత ప్యాషన్తో ఈ ఫిల్మ్ తీశారు. ఐ సీన్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ గో త్రూ ఆల్ అప్స్ అండ్ డౌన్స్. దాని తర్వాత సపోర్ట్ ఆఫ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ద ఆర్టిస్ట్ ఈ ఫిల్మ్లో. యూనో ఈవెన్ మొన్న నిత్య కూడా మెసేజ్ చేసి గుణశేఖర్ గారు ఎలా ఉన్నారు, హౌ ఇస్ ఫ్యామిలీ, ఎలా ఉంది ఫిల్మ్. సో జెన్యున్లీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క టెక్నీషియన్ ఇతను ఇంత ప్యాషనెట్గా తీస్తున్నారు, మన సపోర్ట్ చేయాలని సమాన్ విత్ టుగెదర్ విత్ లాట్ ఆఫ్ లవ్ చేసింది. అండ్ యూనో ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దట్. వెల్, అండ్ ఇందులో మీ వైఫ్ నిత్య మీనన్ గురించి? నిత్య మీనన్, see that's someone I feel it's a perfect casting అనుకుంటానండి, because we need someone who's so much of charisma, so much of that vulnerability side, that's beauty, because it's not easy to pull off a role where you're showing a girl and girl actually getting married. Even though మన disguise as a boy ఉన్నా కూడా that is only the story characters తెలీదు, ఆడియన్స్కి గర్ల్ అని తెలుసు. సో అగైన్ వాళ్ళ మధ్య రొమాన్స్ అని క్రియేట్ చేయడం ఈజీ కాదు. So I feel it is because of the casting again. Nitya, you know, she made it very comfortable, and I think it came out very pretty. నాకు చాలా ఇష్టమైన సీన్స్ వాట్ వే బిట్వీన్ మీ అండ్. ఈ మూవీలో మీరు ఇంకెవరి గురించి అయినా చెప్పాలి అనుకుంటున్నారా, ఇంపార్టెంట్ వర్జన్? డెఫినెట్లీ అండ్ బికాస్ ఆమె అన్నీ చేసిన తర్వాత దాన్ని క్యాప్చర్ చేసి ఆడియన్స్ చూపించేది సినిమాటోగ్రాఫర్. అండ్ ఐ డెఫినెట్లీ హ్యావ్ టు థ్యాంక్ జైన్ వెన్సన్ గారు, బికాస్ 3D చేయడం ఈజీ కాదు. బట్ ఎక్కడ కూడా మన ఆర్టిస్ట్కి ఎవరికి ప్రెషర్ తెలియకుండా ఆయనే కూడా మేనేజ్ చేసుకొని విత్ హిస్ లైటింగ్, విత్ సో మెనీ థింగ్స్ హీస్ మేడ్ ఇట్ ప్లెజర్ ఫర్ అస్ టు వర్క్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ఇట్. అండ్ హిస్ ఐ ఫీల్ నేను ఫిల్మ్ చూస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది దట్ హిస్ క్వాలిటీ ఈజ్ సో గుడ్, ద వే హిస్ టెక్నిక్ ఇస్ రియలీ గుడ్. ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలరు అనుష్క అన్న పేరు తెచ్చేసుకున్నారు. సో మీరు అసలు ఎలా చూస్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్ని? మీరు ఒక సినిమా స్టోరీని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అరుంధతి అయిన తర్వాత I have to thank Shyam garu andi, because I've always been thankful to first Puri Jagannath garu, Nagarjuna garu and then Shyam garu, because that's main things. Me coming into the industry is because of them, and then tarvata Shyam garu at a point when he was also in a lot of financial crisis. Aa time lo kuda okay oka kotta hero ni teeskoni I'll pull off aa script meda tan meda his the belief nambakam undi kabatti he and Kodram Krishna garu they pulled it out of me. And దాని తర్వాత ఏమైందంటే లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ టు మీ విత్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్, అంటే బట్ ఆల్ సిమిలర్ టు అరుంధతి. దట్ ఈస్ సంథింగ్ ఐ ఫీల్ వెరీ సాడ్ అండి, బికాస్ సంబడి అంత రిస్క్ తీసుకొని చేసిన తర్వాత వై డూ యూ వాంట్ టు కాపీ? ఇఫ్ అంత క్రియేటివిటీ మీకు ఉందంటే యూ షుడ్ హ్యావ్ డన్ ఇట్ బిఫోర్. సో యూనో సంబడి హూ సో ప్యాషనెట్లీ చేశారు. సో చాలా అలాంటి స్క్రిప్ట్సే వచ్చాయి. సో యాక్చువల్లీ ఇనీషియలీ రుద్రమదేవి స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను ఏదో అరుంధతిలాగా ఉంటుందేమో అనుకున్నాను. సో ఇట్ వాజ్ లైక్ దాట్. సో ఐ ఫీల్ ఇప్పుడు రుద్రమదేవి చేసిన తర్వాత ఇంకొక ఎవరైనా రుద్రమదేవి లాంటి తీసుకొని వస్తే సో దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ ఇట్, బికాస్ యూ కెన్ సీ దట్ ఈవెన్ ద మేకర్ డజంట్ హ్యావ్ ప్యాషన్. వాళ్ళు కూడా ప్యాషన్ లేదు, సేఫ్ అని రాస్తారు అంతే. సో ఐ లైక్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఏదైనా. సో మీకు అలాంటి కండిషన్స్ ఏం లేవా? స్టార్ హీరోతోనే చేయాలి, స్టార్ హీరో పక్కనే? ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్టార్ హీరోస్. ఐ బిలీవ్ ఇన్ ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ హీ ఈజ్ అ స్టార్, బట్ ఫర్ మీ మోర్ దెన్ అ స్టార్ హీరో హీస్ అ వండర్ఫుల్ పర్సన్. ద కంఫర్ట్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్, గ్రేట్ యాక్టర్ టు వర్క్ విత్. అలా చూసి ప్రతి ఒక్కరు నేను వర్క్ చేసిన ప్రతి ఒక్కరు ఫర్ మీ ఇట్స్ మోర్ దెన్ I don't want to work with them because they are a star. I want to work with them because the kind of people they are. And eppudu I feel it's a learning prati oka actor ki. That's how I learned. Nerchukovalante you have to either work with great technicians, work with great actors who had experience. Well, they just like that they don't become stars. Ippudu Rajnikant gartho chesanu. He's not just a star just by like that. And the work cheste telustundi, the kind of hard work even now, the kind of dedication for his work. So alanti valto chestunnappudu we learn a lot. So that's what I enjoy.
వెల్, అండ్ అనుష్క, మీరు మీ కెరియర్ని 2005లో సూపర్ మూవీతో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 10 years కంప్లీటెడ్ 10 years ఆఫ్ జర్నీ. సో మరి అప్పటికి ఇప్పటికి మీరు ఏమైనా డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేశారా ఇండస్ట్రీలో? No, I can't say. I feel now in this past few years we're coming out with better scripts, very good scripts. The industry, I feel the Telugu film industry is going to it's gone already through with Bahubali. It's gone to a next platform. అండ్ మీరు అన్ని స్క్రిప్ట్స్ చూస్తుంటే ఇప్పుడు బాహుబలి కానీ రుద్రమ్మదేవి కంచి వస్తుంది కృష్ గారిది, వెరీ ఇంట్రెస్టింగ్. మళ్ళీ సాయి జీరో చూస్తే నాగార్జున సోగడన్ చేస్తున్నారు. ఆర్ అన్ని స్క్రిప్ట్స్ చూస్తుంటే వింటుంటే ఇట్స్ ఆల్సో డిఫరెంట్ అండ్ ఆల్సో న్యూ. సో ఐఎమ్ హ్యాపీ దట్ వీఆర్ డూయింగ్ స్క్రిప్ట్స్ లైక్ దిస్. ఓకే, సో మరి ఈ 10 years ఎక్స్పీరియన్స్లో మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు, డిఫరెంట్ రోల్స్ పర్ఫామ్ చేశారు, డిఫరెంట్ మూవీస్ చేశారు. సో మరి అప్కమింగ్ హీరోయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు అసలు హీరోయిన్కి ఎలాంటి లక్షణాలు ఉండాలి, వాళ్ళకి మీరు ఐ షుడెంట్ కమెంట్ ఆన్ దట్. చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఇప్పుడు. 10 years ఇస్ నాట్ అ బిగ్ టైమ్ అండి. ఇట్స్ నాట్ దట్. ఐ కాంట్ డెఫినెట్లీ ఐ కాంట్ సిట్ డౌన్ అండ్ టెల్ దట్ యునో నేను మంచి ఫిలిమ్స్ చేశాను, ఐ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అని కాదు. దే కెన్ బీ అ న్యూ కమర్ హూ ఇస్ మచ్ మోర్ టాలెంటెడ్ దెన్ మీ. అలాంటి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వచ్చింది కాబట్టి ఐ వాస్ ఏబుల్ టు లెర్న్ సో మచ్ అండ్ టుడే వీఆర్ టాకింగ్ సో మచ్. సో ఐ ఫీల్ I don't have any advice to give because it depends on each one's talent, but I feel that it's not an easy place. అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ To be released is Sai Zero. Now upcoming shooting ante Bahubali 2 and Singham 3. ఎనీవే అనుష్క గారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీరు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వచ్చి తెలుగు ప్రేక్షకులను ఇంకా అలరించాలి అని కోరుకుంటున్నాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you very much.